ఈజీ మనీకి అలవాటు పడిన కొందరు జనాల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని నిలువునా మోసగిస్తున్నారు. చిట్టీల పేరుతో లక్షల్లో టోకరా వేస్తున్నారు. తాజాగా హైదరాబాద్లో ఓ జంట చిట్టీల పేరుతో 4.70 కోట్లు వసూలు చేసి పరారయ్యారు. మోసపోయామని భావించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటన హైదరాబాద్లోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. చింతల్ వెంకటేశ్వర నగర్లో నివాసం ఉండే నాగమన్నయ్య కొన్నేళ్లుగా చిట్టీల వ్యాపారం నడుపుతున్నారు. స్థానికంగా సొంత ఇల్లు కూడా ఉంది. చుట్టుపక్కల వాళ్లతో ఎంతో నమ్మకంగా మెదులుతూ అధిక వడ్డీల ఆశ చూపి వారి నుంచి చిన్న చిన్న మొత్తాలను సేకరించారు. గత కొంతకాలంగా చిట్టీలు ఎత్తిన వారికి అప్పుల వారికి డబ్బులు ఇవ్వకుండా పరారయ్యారు. దీంతో ఆమె ఇంటి వద్ద బాధితులు ఆందోళనకు దిగారు. ఇంతమంది బాధ్యతలు ఉన్నారు. 4,70,00,000